శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి శని భగవానుడు రుజుమార్గంలోకి మారిన సందర్భంగా ఈ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అంటే, సుమారుగా మనకి ఈ నవంబరు 25వ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు రుజుమార్గంలోకి మారి సుమారుగా 8 నెలల పాటు అంటే 2026వ సంవత్సరం జూలై 22 వరకు రుజుమార్గంలో ఉంటాడు శని భగవానుడు. మీనరాశిలోనే అటు ఇటుగా నక్షత్రాలు మారుతూ ముందుకెళ్ళడం తప్ప అదే రాశిలో ఉండడం వల్ల మరి కుంభరాశి వారి మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే, ఏదైనా ఒక గ్రహం వక్ర గమనంలో ఉండి ఎక్కడైనా ఉండవండి, అది ఉన్న స్థానాన్ని బట్టి తన ఫలితాన్ని పూర్తిగా ఒకే డైరెక్ట్గా ఇవ్వలేకపోతుంటుంది అన్నమాట. అంటే ఊగిసలాడుతూ ఉంటుంది. ఈ సప్తంలో ఉందనుకోండి, అది పెళ్లి సంబంధం వస్తూ ఉంటుంది, సెట్ అవ్వదు, ఆ సంబంధం అలా ఊగుతూ ఉంటుంది, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి అన్నమాట. మొన్నటి వరకు మీకు 2వ స్థానంలో అంటే ధన కుటుంబ వాక్ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ వక్ర గమనం వల్ల ఏమైందంటే, మీ కుటుంబంలో ఎవరో ఒకరు మీకు ఏదో అవకాశం ఇస్తారు, లేదంటే ధనం ఇస్తారు, ఏదో ఇంకోటి ఇస్తారని ఆశపడుతూ ఉంటారు. ఎప్పుడు ఫోన్ చేయినా రేపు ఎల్లుండి అని చెప్తారు తప్ప అది ఇచ్చేది ఏమి ఉండదు. మీరు ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఏదో దూర ప్రాంతంలో విదేశంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటారు, అది అలా తిప్పుతూ ఉంటారు తప్ప ఏది పర్ఫెక్ట్గా చెప్పరు, మనల్ని ఇంకో ఉద్యోగం చేయనివ్వరు, ఇంకో ప్రయత్నం చేయనివ్వరు. ఈ విధంగా కొంతకాలం అంటే సుమారు 4-5 నెలలుగా ఈ కుంభరాశి వారికి అనుభవం వచ్చి ఉంటుంది. ఇప్పుడు రుజుమార్గంలో ఆల్రెడీ మారడం జరిగింది. ఇది మనకి సుమారు 8 నెలలు అంటే జూలై 22 వరకు ఉంటాడు కాబట్టి, ఇది కంపల్సరీగా ఏదైనా ఒక ప్రయత్నం చేసినప్పుడు అది ఖచ్చితంగా వస్తుందంటే వస్తుంది, రాదు అంటే రాదు. ఈ విధంగా మీరు దాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బట్ ఫస్ట్గా మనకి ఈ రాశి వారికి జరిగేది అంటే, మీరు విద్యార్థి దశలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ముందు ఏంటంటే మీరు కుటుంబానికి దూరంగా వెళ్ళి వ్యవహారం చేయవలసి ఉంటుంది. అంటే మీరు ఒక నిరుద్యోగానో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు, అదే మీ అంత ఫ్యామిలీ పిల్లలు అంతా ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్లోనో ఇంకో ప్రాంతంలో ఉన్నారు, అక్కడే మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తే మాత్రం చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ అటువంటి ఉద్యోగం చిన్నది వచ్చినా కూడా అది చాలని జీతంతో ఉంటుంది. అదే మీరు వేరే ప్రాంతంలో ఏ బెంగళూరో చెన్నైయో విదేశం ప్రయత్నం చేస్తే 100% మీకు అనుకున్న విధంగా ఈ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అయితే మళ్ళీ ఏముంటుంది, ఉద్యోగం వచ్చినా కూడా అక్కడ మీరు మెయింటెనెన్స్ అవుతూ ఇక్కడ మీ ఫ్యామిలీని పెంచడంలో ఇంచుమించుగా అది కూడా సరిపోతుంది. బట్ ఏదైనా చెప్పుకోదగ్గట్టుగా ప్రస్తుతం ఏంటంటే, మీకు కుటుంబాన్ని నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఉన్నది. భార్యాభర్తలు ఒక చోట కాకుండా విడివిడిగా వేరే చోట ఉద్యోగాలు చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జాతకుడు కుటుంబం కొరకు పట్టించుకోకుండా, కుటుంబ విషయాల మీద శ్రద్ధ తీసుకుని వాటికి ఏం కావాలో ఏమీ చూడకుండా తన ఇష్టం వచ్చిన విధంగా ఏదో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ తన ఏదో సంపాదించుకున్నట్టు ఖర్చు పెట్టుకున్నట్టు ఉంటుంది తప్ప, కుటుంబ అవసరాలకి ఏ విధంగానో సహాయపడ్డు అసలు పట్టించుకోడు. అదే కుటుంబంలో పెళ్లి చేయాలన్నా, ఒకరికి ఉద్యోగం లేదన్నా కనీసం నిత్యావసర వస్తువులు కూడా పట్టించుకోకుండా తిరగడం జరుగుతూ ఉంటుంది. ఇది విధంగా కూడా ఈ రాశి వారికి అవకాశం ఉండదు. అయితే ఏంటంటే, ఇప్పుడు ఈ రాశిలో కుంభరాశిలో రాహు సంచరిస్తూ ఉంటాడు. ఇంచుమించుగా సంవత్సరం అంతా రాహు సంచరించినట్టు, రాహు కూడా శని ఫలితాలు ఇస్తాడు కాబట్టి మనం శని గురించి ఎప్పుడు తెలుసుకున్నా రాహుని కంపల్సరీగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. లేదంటే మన సరైన ఫలితాలు అంటే, ఈ రాహు రాశిలో ఉంటాడు. కుంభరాశి వారి ఆలోచనలన్నీ కూడా కొద్దిగా అనెతికల్గా, మన చట్టానికి వ్యతిరేకంగా ఏదో విధంగా పనులు సాధించాలన్న విధంగా కనబడుతుంటుంది. అందువల్ల ఏంటంటే, ఈ శని భగవానుడు కుటుంబ స్థానంలో ఉండడం వలన కుటుంబ సభ్యుల ప్రవర్తన విషయంలో కానీ మనకి ఏదో ఒక అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. మీరు ఎన్ని చెప్పండి వాళ్ళు వినరు. ఏదో ఇంట్లో ఎవరో ఒకరు లవ్ మ్యారేజో ఇంకో దానికో వాళ్ళు ఏదో యాక్ట్ చేస్తుంటారు, వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు, మీకు చెప్తారు. మీరు వద్దని ఇంత మొత్తుకున్న వ్యతిరేకంగా అయినా వాళ్ళు ఆ లవ్ మ్యారేజ్ చేసుకోవడము, వేరే వాళ్ళతో కలిసి ఏదో కొత్త వ్యాపారాలు చేసుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబంలో మీ మాటకి విలువైతే ఉండదు. అలాగని మీరు కలా చేసుకుంటే మాత్రం కొంత ఎవరో ఒకరు మీరన్నా బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, వాళ్ళన్నా బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంది. బట్ 2లో ఉన్నటువంటి శని భగవానుడు మనీ టైటు చేస్తూ ఉంటాడు. 4వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. చతుర్థాన్ని వీక్షించడం వల్ల
కొన్ని సందర్భాల్లో స్థిరాస్తి ఏదైనా అమ్మాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది. అయితే అనుకున్న రేటు రాదు, ఏదో తక్కువ కడుతూ ఉంటారో అది మన దగ్గర ఉంటే మనం దాన్ని మొయ్యలేం, అమ్మితే సరైన రేటు రాదు, ఈ విధంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మదర్తో విరోధం కానీ మదర్ యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బంది కానీ వచ్చే అవకాశం ఉండదు. అలా 8వ స్థానాన్ని వీక్షించడం వల్ల కొంతవరకు ఆయుష్ విషయంలో బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం కలుగుతున్న వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకోవడం అన్నది అవసరం. అయితే అనారోగ్యమే కలుగుతుంది తప్ప వేరే ఇబ్బంది అయితే ఉండదు. అలాగే మరి 11వ స్థానాన్ని వీక్షించడం వల్ల, అంటే ధనస్థానంలో ఉంటూ 11వ స్థానాన్ని వీక్షించడం వల్ల సమయానికి సరిపోయే ధనం మాత్రం ఏదో విధంగా జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా కుంభరాశి వారికి శని భగవానుడు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల ఇటువంటి ఫలితాలు కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో కంటి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే టీత్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో వ్యవహరిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. చిన్న మాట అన్నా కూడా అది పెద్దగా రాద్ధాంతరం చేసి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు మౌన వ్రతం వహించడం మంచిది. సో అది కూడా ఏంటంటే మనకి మీ యొక్క 2వ స్థానంలో, అంటే మీకు ఈ 2వ స్థానంలో శనిగ్రహం సంచరిస్తున్నాడు కాబట్టి అక్కడ మీకు వేరే గ్రహం ఏమైనా ఉంటే, అంటే మీకు కుంభరాశిలో చంద్రుడు ఉండగా మీరు జన్మిస్తారు. 2వ స్థానం మీనరాశిలో గురువు లాంటి శుభగ్రహం లాంటిది ఉంటే అది మీకు పాజిటివ్గా మారుతుంది. అది వేరే విధంగా కొన్ని పాపగ్రహాలు, అక్కడ కుజుడు రాహు కేతు లాంటి గ్రహాలు 2వ స్థానంలో ఉంటే ఆ సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. ఇదే సిచ్యువేషన్లో మళ్ళా ఈ మీనరాశిలో ఉన్నటువంటి శని భగవాన్ని ఇతర శుభగ్రహాలు వీక్షించిన, లేకపోతే మీ జన్మరాశి అయినటువంటి కుంభరాశి మీదకి శుభగ్రహాలు వచ్చిన, శుభగ్రహాలు వీక్షించిన కొంతవరకు మీకు ఈ శని ప్రభావం నుంచి బయటపడతారు. అంటే ఉదాహరణకి ఎలా ఉంటుందంటే రేపు డిసెంబర్ 5వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో ఉండి 9వ దృష్టితో ఈ కుంభరాశిని వీక్షించడం వల్ల అప్పుడు కొంతవరకు ఈ శని యొక్క ప్రభావం మీ మీద తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా శని భగవానుడు ఎంత శిక్షిస్తాడో అంత బేగా అనుగ్రహించడం జరుగుతుంటుంది. ఈ వీడియోలో చెప్పిన చివరి పరిహారాలు మీరు చేసుకుంటే కంపల్సరిగా శని భగవానుడు మీకు అనుగ్రహించే అవకాశం ఉంటుంది. ఏదైనా జాతకంలో, జన్మ జాతకంలో, గోచార ఫలితాల్లో గ్రహాలు జాతకుడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ గ్రహానికి తగు విధంగా పరిహారం, శాంతులు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు గ్రహాలకి జపాలు అవి చేసి దానం అది ఇవ్వడం, అది ఇతరుల ద్వారా చేయించడం జరుగుతూ ఉండేది. కాలగమనంలో అంత నిష్ఠాతులైనటువంటి పండితులు లేకపోవడం వల్ల అది పెద్దగా నెమ్మదిగా ఆ ఆచారం అనేది తగ్గడం జరిగింది. ఈ నవీన కాలంలో ఎవరికి వారు స్వతంత్రంగా చేసుకునే పరిహారాలే బాగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు దానాలు అవి చేయడం వల్ల కూడా పరిహారాలు అన్నవి న్యూట్రల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అన్ని గ్రహాల్లో కల్లా శని భగవానుడు పెట్టే ఇబ్బందులు అలాగే ఉంటాయి. అతని పరిహారం కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. అసలు ₹1 ఖర్చు లేకుండా శని భగవానుడికి మనం పరిహారం చేసుకోవచ్చు. ఆ పరిహారం అంటే శని ఎలాగైతే నెమ్మదిగా సంచరిస్తుంటాడో పరిహారం కూడా నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ పరిహారాన్ని మీరు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఏదో కొన్నాళ్ళు చేసి మానేస్తే కుదరదు. అది ఎప్పుడూ చేస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం మీకు ఉంటుంది. శని యొక్క నెగిటివ్ ప్రభావం తగ్గి పాజిటివ్ ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది. చాలా అందరికీ తెలుసు, శని భగవానుడు యొక్క ఆహార పదార్థాలు నువ్వులు శనికి చెందినవి. కాబట్టి శని భగవానుడికి ఏదైనా ఒక మీ యొక్క జన్మ నక్షత్రానికి అది శని ప్రభావం ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున కానీ, మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార రోజు కానీ, అది కూడా శనివారం అలాగొచ్చినప్పుడు శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి, అంటే మిగతా చూడడానికి కాదు, అది ఎక్కువ ఫలితం ఇస్తూ ఉంటుంది. శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి విధి విధానంగా 8 సంఖ్య వచ్చేలాగా 800 గ్రాములు తైలాభిషేకం చేసుకోవచ్చు. సో అలాగే నువ్వుల దానం, పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు.
అయితే శని భగవానుడికి పరిహారం చేస్తున్నప్పుడు చాలా నిడారంబరమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలన్నమాట. ఆ రోజంతా కూడా ఆహారంలో ఆయిల్తో చేసిన తినకుండా వీలైతే ఆ ఒక్కరోజు కింద అంటే సాపాది వేసుకొని సింపుల్గా పడుకొని మిగతా విషయాలకి దూరంగా ఉండాలన్నమాట. కాపురానికి దానికి దూరంగా ఉంటూ ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే శని బాగా పనిచేస్తుంది. చేయలేని వారు సూర్యోదయానికి ముందే లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని ఒక 20 నిమిషాల పాటు అంటే ఏజ్ని బట్టి పెద్దవాళ్ళు ఒకలాగా చిన్నవాళ్ళు ఒకలాగా ఇంచుమించు ఒక 40 నిమిషాలు మీరు క్విక్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జంపింగ్ కానీ చేయడం వల్ల కంప్లీట్గా శని యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ 2, మీ ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరన్నా ఉంటే వాళ్ళు కొద్దిగా సేవ చేసి వాళ్ళ అవసరాలు తీర్చి వారిని చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు అవి చేస్తూ ఉండాలి. 99% ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చిన్న అవసరాలు కూడా ఒక ట్యాబ్లెట్ తెచ్చిపెట్టమన్నా కూడా ఆ ఇంట్లో ఎవరు కూడా తేడాకి ఇష్టపడరు. వాళ్ళే పాపం ఎవరినో బతిమాలు వాళ్ళే తెచ్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ అవసరాలకి ఒక మంచి లేనివ్వటం, ఒక ట్యాబ్లెట్ తెచ్చిపెట్టడం, ఈ విధంగా పెద్దవారికి సేవ చేయడం వల్ల కంప్లీట్గా మీకు శని భగవానుడు ఆశ్రయిస్తాడు. కొద్దిగా అవకాశం ఉన్నవాళ్ళు ఇది బాగా చలికాలం కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో ఈ రోడ్డు పక్కన పడుకునేది ఉంటుంటారు. అటువంటి వాళ్ళకి మంచి రగ్గు కానీ కాళ్ళకి చెప్పులు కానీ ఇవ్వడం వల్ల శని భగవానుడు మీకు సంతోషించే అవకాశం ఉంది. అలాగే ఇది మనకు అనాశరణాలు ఉంటాయి, లేదంటే చిన్న పిల్లలు చదువుకునే హాస్టల్స్ ఉంటాయి కదా, కొన్ని హాస్టల్స్ ఉంటాయి. ఆ హాస్టల్లో పిల్లలకి ఏం చేస్తారంటే మీరు ఈ స్టీల్ ప్లేట్లు, వాళ్ళు భోజనం చేసే స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే సైజులో స్టీల్ ప్లేటు, ఒక స్టీల్ గ్లాసు, అలాగే ఒక స్టీల్ బౌలు సెట్ అంతా కలిపి ఒక 100-150 రూపాయలు రావచ్చు. అది మీ ఓపిక ఉంటే ఈ అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాల వాళ్ళకి ఈ స్టీల్ ప్లేట్లు డొనేట్ చేయడం వల్ల వాళ్ళు అందులో భోజనం చేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఇంకా బెటర్ రెమెడీ, చాలా కొద్ది రోజుల్లోనే ఒక వారం రోజుల్లోనే మీకు పరిహారం కావాలంటే ఇప్పుడు ఈ అన్న సంతర్పణలు జరుగుతుంటాయి, లేదంటే ఏదన్నా టెంపుల్స్లో బాబాగారి టెంపుల్ అది రోజు అన్నదానం జరుగుతుంటుంది. అక్కడ ఈ భోజనాలు చేసిన బట్టే వాళ్ళ తాలూకా ప్లేట్లు కలెక్ట్ చేసి శుభ్రంగా వాటిని మీరు క్లీన్ చేయాలి. శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అవసరానికి అక్కడ పెట్టడం వల్ల ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్స్ వాటి దగ్గర తిరణాలు జరిగేటప్పుడు ఈ చెప్పుల స్టాండ్ ఒకటి తీసుకొని, అంటే మీరు ఒక ప్లేస్ అన్నా పెట్టుకోవచ్చు, వాళ్ళు నేను చెప్పుల స్టాండ్లోనే మీరు సేవ చేయవలసి ఉంటుంది. ఆ చెప్పులు పెట్టడం మళ్ళీ వచ్చిన వెంటనే ఇవ్వడం, అంటే డబ్బులు గడ్డ తీసుకోకుండా ఈ చెప్పుల స్టాండ్ దగ్గర సేవ చేయడం వల్ల, అంటే మనకి ఈ బాబా గారు ఉన్నప్పుడు, అంటే పుట్టపర్తి సత్యసాయిబాబా గారు ఉన్నప్పుడు వాళ్ళు వాలంటీర్లు ఈ చెప్పుల షాప్ దగ్గర ఉండడానికి పోటీ పడుతూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందు ఉంటామనేవారు. ఎందుకంటే దాని ఫలితం అనేది మీకు చాలా ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవి చిన్నతనం అనుకోకుండా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా, అసలు ఆ పేరు మనం అనకూడదు, అంత దరిద్రంలో ఉన్నవారు కూడా ఈ సేవ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు దాని నుంచి బయటపడతారు. ఇంకా అనేకమైనటువంటి సేవలు ఉంటుంటాయి. అవి వీలున్నప్పుడు మనం చర్చిద్దాం. ఇవి సింపుల్గా కూడుకున్న సేవలు కాబట్టి ఇదొకసారి ప్రయత్నం చేసి చూడండి. మీకు 24 అవర్స్లోనే ఫలితం అన్నది ఖచ్చితంగా వస్తుంది. రాసి పెట్టుకోండి. స్వస్తి.